ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య అపూర్వ ఘట్టం మరికొద్ది క్షణాల్లో మన ముందుకు రాబోతోంది. ఆ అపూర్వ బాలరాముడి విగ్రహం మన ముందు సాక్షాత్కరించబోతుంది. ఈ అయోధ్య విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించి మరిన్ని విశేషాలు మనతో పంచుకోవడానికి శ్రీ సరస్వతి శ్రీనివాసానంద స్వామి మనతో ఉన్నారు. నమస్కారం స్వామి. నమస్తే అండి స్వామి. నమస్తే. నమస్కారం అండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రాణ ప్రతిష్ఠ మిగతా విగ్రహమూర్తులు అంటే మిగతా దేవతామూర్తులకు జరిగిన విధంగానే శ్రీరాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుందా, లేదంటే శ్రీరాముడికి ప్రత్యేకమైనటువంటి ప్రాణ ప్రతిష్ఠ ఏ విధంగా ఉండబోతుంది, దీనికి సంబంధించిన విశిష్టతలు ఏంటి? ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. కోట్లాది మంది హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ అండి. మీకు కూడా చాలా నిన్న కూడా అయోధ్య నుండి మేము అయోధ్యలో ఉండడం, మీరు కోరడం, ఆ రాముల వారి విశేషాలు పంచుకోవడం ఐ న్యూస్ తో చాలా ఆనందంగా ఉందండి. మళ్ళీ మాకు అవకాశం ఇచ్చారు. మీరు చెప్పేటట్టుగా అడిగేటట్టుగా విగ్రహ ప్రతిష్ఠ అనేది ఏ దేవతామూర్తికైనా మన ఆగమ శాస్త్రం ఒక విధి విధానాలు పొందుపరచడం జరిగిందండి. అది ఏ దేవతామూర్తి ప్రతిష్ఠ జరిగినా క్రతువు అంతా కూడా ఒకటే, అందులో ఏ మార్పులు ఉండవు. అయితే రాముల వారి ప్రతిష్ఠ మరి సుమారుగా 500 సంవత్సరాల నుండి నిరీక్షిస్తున్నటువంటి భారత జాతి అటువంటి ఒక ఉద్వేగ భరితమైనటువంటి వాతావరణాన్ని ఈరోజు దేశమంతా, ప్రపంచంలో ఎక్కడెక్కడ హిందువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆతృతగా ఎదురు చూసేటటువంటి అంశం. కాబట్టి ఇది సెంటిమెంట్ తో ముఖ్యంగా సున్నితమైన అంశంగా ఇది భావించాలి. ఎందుకంటే ఈ జాతి దాదాపుగా 73 పర్యాయములు నవాబులతో యుద్ధం చేసి ఎంతో మంది లక్షలాది మంది ప్రాణాలు పణంగా పెట్టి రాముడి కోసం, రాముడు పుట్టినటువంటి రామ జన్మభూమిలో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రాముడికి గుళ్ళు ఉన్నాయి. దాదాపుగా 7,30,000కు పైగా గ్రామాలలో రాముడికి మందిరాలు ఉన్నాయి. కానీ రాముడు పుట్టినటువంటి రామ జన్మభూమిలో రాముడికి మందిరం లేకపోవడం ఇది కోట్లాది మంది హిందువుల్ని కలిచివేసేటటువంటి ఒక పెద్ద బాధ. అటువంటి ఆ బాధని మన పూర్వీకులు రామాలయం ఎప్పుడా అని ఎప్పుడు మనం కట్టుకోగలమా? అది అవకాశం వస్తుందా మన జీవితంలో? భారత జాతి చూడగలదా? పోనీ రాబోయే తరాల్లోనైనా జరుగుతుందా అని మన పూర్వీకులు ఎదురు చూసి వాళ్ళ తనువులు విడిచిపెట్టేశారండి. అటువంటి అమోఘమైన ఘట్టం ఈ రోజు ఆవిష్కారం కాబోతున్నది. ఇది దేదీప్యమానముగా, జ్వాజ్వల్యమానముగా ప్రపంచాన్ని రాముడు ప్రజ్వలించబోతున్నాడండి. ప్రపంచం అంతా కూడా ఈరోజు జై శ్రీరామ్. ప్రపంచంలో చాలా దేశాలు ఈరోజు సెలవు దినంగా ప్రకటించటం, వారికి ఆ రాముడి పైన ఉండేటటువంటి విశ్వాసం, శ్రీరాముడి తాలూకు ఔన్నత్యం, గొప్పతనానికి ఇది కొలమానం అండి. ఇంతకంటే ఏముంటుంది? మన భారతదేశంలో మనం సెలవిచ్చుకోవడం ఇది గొప్ప విశేషం కాదు. రాముడు జన్మభూమి భారతదేశం కాబట్టి, రాముడు పుట్టిన దేశం కాబట్టి మనం ఇవ్వచ్చు. కానీ ప్రపంచం అంతా ఎదురు చూస్తూ, ప్రపంచం అంతా కూడా ఆనందిస్తూ అన్ని దేశాలు మరి ముందుకు వచ్చి దాదాపుగా 50కి పైగా దేశాలలో ఈ రోజు రాముల వారి ప్రతిష్టని వారికి ప్రత్యక్షంగా చూపించగలుగుతున్నాం. ఇది రాముడి విజయం, ఇది రామతత్వం, ఇది రాముడి తాలూకా మహిమ. కాబట్టి రాముడు లోకాభిరాముడు, లోకానికి అన్ని దేశాలకి అంతటా ఉండేటటువంటి మహానుభావుడు. కాబట్టి అటువంటి రాముల వారి విగ్రహ ప్రతిష్ట అద్భుతముగా మరి నిరీక్షిస్తున్న గడియలు మరికొద్ది గంటలలో మరి యావత్ ప్రపంచం అంతా చూడబోతున్నది. మరి చాలా ఆనందదాయకం. ఇది మాటలతో వర్ణించలేనటువంటి ఇది ఘట్టం. ఇది ఆనాడు రాముడు ఆ వివాహం ఎంత గొప్పదో, శ్రీరామచంద్రమూర్తి చరిత్రలో, రామాయణంలో శ్రీరాముల వారి జననం ఎంత గొప్పదో, అలాగే ఆయన వివాహం ఎంత గొప్పదో, అలాగే ఆయన పట్టాభిషేకం, శ్రీరాముల వారి పట్టాభిషేకం ఎంత గొప్పదో, శ్రీరాముల వారి కళ్యాణం జరిగేటప్పుడు మనం చూసుకుంటే శ్రీరాముని మందిరాలు అంటే దేశం మొత్తం మీద చాలా మందిరాలు ఉన్నాయి. అయితే ఈ గుళ్ళలో అంటే పూజలు చేయడానికి చాలామంది పూజారులు ఉన్నారు. అయితే అయోధ్య మందిరం చాలా ప్రత్యేకం.
అయోధ్య మందిరంలో ప్రాణప్రతిష్ఠ ఇంకా ప్రత్యేకం. ఈ ప్రాణప్రతిష్ఠ చేయడానికి ప్రధాన అర్చకులకు అంటే ఎలాంటి ప్రత్యేకతలు ఉండాలి, దానికి సంబంధించిన విశిష్టతలు ఏంటి? చాలా మంచి ప్రశ్న అండి. అది అయోధ్య శ్రీరాముల వారిని మొట్టమొదటిసారిగా అంటే ఏళ్ల తరబడి నిరీక్షణ ఫలితంగా ఆనాడు ఎప్పుడు ఎవరు అర్చకులు ఉండేవారో మనకు తెలియదు. కుషుడు నిర్మాణం చేసినప్పుడు ఆ తర్వాత రాజా విక్రమాదిత్యుల వారు కొన్ని వేల సంవత్సరాల తర్వాత అయోధ్య రాముల వారి మందిరం శిథిలావస్థకు వస్తే మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసిన మహానుభావుడు రాజా విక్రమాదిత్యుడు. అప్పుడు అర్చకులు ఎవరు ఉండారో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మన అదృష్టం తిరుమల తిరుపతి దేవస్థానంలో శిక్షణ పొందినటువంటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చదువుకుని ఆగమ శాస్త్రాన్ని వేదాన్ని చదువుకొని అర్చన కార్యక్రమం అంతా కూడా ఏ విధి విధానాలతో స్వామికి కైంకర్యాలు ఎప్పటికి ఏది చేయాలో, ఎప్పటికి ఎటువంటి భోగాలు రాగభోగాలు పెట్టాలో, ఎటువంటి స్వామి వారికి ఆ కార్యక్రమాలు పూజ విధానాలు ఏ విధంగా జరిపించాలో ఇవన్నీ క్షుణ్ణంగా నేర్చుకొని తిరుమలలో నేర్చుకొని ఈరోజు ఆయన మరి అర్చకుడుగా దాదాపుగా వేలాది మందిలో ఆయన్ని ఎంచుకొని రాముడు ఎంచుకొని ఆయన్ని పూజారిగా ప్రధాన పూజారిగా పెట్టుకోవడం నిజంగా మన ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి అదృష్టం. ముఖ్యంగా రాముల వారికి యంత్రం కూడా యంత్ర ప్రతిష్ఠ కూడా మన తెలుగువారే. మన అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఆయన కొన్ని కోట్ల శ్రీరామనామాలతో ఆ యంత్ర ప్రతిష్ఠకి యంత్రాన్ని అందజేసినటువంటి అవకాశం మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అలాగే ఆ రాముల వారి పాదుకుల పైన కూడా బంగారం తాపడం చేసి పంపించిన అవకాశం కూడా మనకు లభించింది. కాబట్టి ఇది చాలా గర్వించదగ్గ విషయం. కాబట్టి తప్పనిసరిగా ఆలయ అర్చకులు స్వామివారికి ఆ కార్యక్రమాలు కైంకర్యాలు అంటారు, ఎప్పటికి ఏది చేయాలో అదన్నీ కూడా క్షుణ్ణంగా శిక్షణ తీసుకున్నటువంటి వ్యక్తి అయినా తప్పక రాముల వారి ఆ విగ్రహానికి రాముల వారి ప్రాణంతో ఉండేటటువంటి స్వామివారికి ఇనుముడించే విధముగా ఆయనకి ఆనందాన్ని కలిగించే విధముగా నిత్య కైంకర్యాలతో ధూపదీప నైవేద్యాలతో తప్పక రాముల వారికి నిరంతర సేవా కార్యక్రమాల్లో ఉండడమే కాకుండా నిరంతరము కూడా ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు భవిష్యత్తులో అయోధ్యని రాముల వారి దర్శనానికి వస్తారు. భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి హిందువు కూడా వారి జీవిత లక్ష్యముగా జీవితంలో ఒక్కసారైనా అయోధ్య రాముల వారిని దర్శించాలి. ఎందుకంటే శ్రీరాముడు ఆదర్శమూర్తి అందరికీ. రాముడు తెలియని వాళ్ళు రామనామం పలకిన వారు ఎవరు ఉండరు భారతదేశంలో, ముఖ్యంగా హిందువులు. కాబట్టి ప్రతి హిందువు కూడా రాముల వారి దర్శనానికి వచ్చి తీరాల్సిందే. జీవితంలో ఒక్కసారైనా రాముల వారి దర్శనాన్ని పొందుతారు. కాబట్టి రోజు లక్షలాది మంది భక్తుల్ని ఆనందాన్ని కలిగిస్తూ రాముల వారి దివ్యమైన ఆశీస్సులు భక్తులకు అందాలి అంటే తప్పక ఆయనకి జరిగేటటువంటి ప్రాణ ప్రతిష్ఠతో ఉండేటువంటి ఆ బాలరాముడికి ఆ కైంకర్యాలు అక్కడ పూజ విధానాలు చాలా ఖచ్చితంగా చక్కగా శాస్త్రోక్తముగా విధి విధానాలతో జరిగి తీరాలి. అందుకు అర్హుడు ఆయన చక్కని ఆ రాముల వారి ఎంచుకున్నారు. అటువంటి చక్కని పూజారిని మరి మంచి యుక్త వయస్సులో ఉండేటటువంటి వ్యక్తి, చాలా ఓపికగా ఉండేటువంటి వ్యక్తి. తిరుమలలో వేద పండితులు కూడా ఆయన ఉత్తముడు, చాలా చక్కని వినయ విధేయతలు కూడా ఆయనకి అన్ని దైవ గుణాలు ఉన్నాయి, స్వామి లక్షణాలు ఆయనకు ఉన్నాయి, ఉట్టిపడేటువంటి ఆ రాముడికి ఆరాధించేటువంటి గుణాలన్నీ ఆయనకు ఉన్నాయని వారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది హిందూ జాతి అదృష్టం అలాంటి అర్చకులు దొరకడం, చక్కగా కార్యక్రమాలు చేయడం, భారతదేశానికి అక్కడ జరిగేటటువంటి పూజలు, రాముడికి జరిగేటటువంటి కైంకర్యాలు, ఆయనకి చేసే సేవలు అన్ని కూడా ఆ రాముల వారి దివ్యమైన అనుగ్రహం యావత్ ప్రపంచం పైన భారతదేశం పైన ఉంటుంది. ఎందుకంటే రాముడు ఒకప్పుడు ప్రపంచాన్ని పాలించారు. ఆయన ప్రపంచంలో అన్ని అఖండ భారతదేశం అంటాం మనం. అంటే అఖండ భారతదేశం అంటే ఈ 7 ఖండాలని కూడా విభజించలే మన ఋషులు. అసలు రామ మందిరం దేశంలో ఎక్కడున్నా సరే సుందరంగా ఉండాలా, ఆధ్యాత్మికత ఉత్తిపడేలా ఉండాలా? అంటే ఎలా ఉండాలి రాముడి మందిరం అనేది? అంటే వచ్చిన భక్తులకి ఎలాంటి తన్మయత్వానికి గురి చేసే విధంగా ఉండాలి? ఇప్పుడు ప్రజెంట్గా మనకి దర్శనమిస్తున్న అయోధ్య రామ మందిరం ఎలా ఉంది, దీనికి సంబంధించిన విశిష్టతలు? నిజమండి, ఇది దేవాలయాలు ఆధ్యాత్మిక శోభతో నిండి ఉండాలండి. అందులో అయోధ్య రాముడు శ్రీ మహావిష్ణు స్వరూపం, ఆయన విష్ణుమూర్తి తాలూకు అవతారం. కాబట్టి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు.
అలంకారం అంటే మన తిరుమలలో చూడండి, ఆయన నిత్య అలంకారాలతో ఆయన మనం దర్శిస్తూ ఉంటాం. అలాగే రాముల వారికి కూడా ఆలయాలు శోభాయమానంగా ఉండాలి. ఆహ్లాదకరమైనటువంటి ఒక ఆధ్యాత్మిక వాతావరణంతో పాటుగా చూడగానే చూడముచ్చటగా ఆలయం చూడగానే ఆ హృదయం హత్తుకునేటట్లుగా మనం ఒక ఆధ్యాత్మిక భావనకి పొందేటట్టుగా అలంకారం అనేది తోడ్పడుతూ ఉంటుంది. కాబట్టి అలంకారం కూడా అవసరం, దానితో పాటుగా ఆధ్యాత్మిక శోభ కూడా ఉండాలి. ఎందుకంటే రాములు వారు పెద్దలు చెప్పేటట్టుగా 10 కొంపలు లేని పల్లెటూళ్ళనైనా గాని రామ భజన మందిరం ఉండి వరలుగాక. అంటే 10 ఇళ్ళైనా లేకపోవచ్చు అంట గ్రామంలో, కానీ ఒక రామ మందిరం ఉండాలి అని మనకు ఋషులు చెప్పారండి. సర్వమంగళ గుణస్వరూపుడగు నిన్ను నరుడు దేవునిగా నరయుగాక. రామనామ భవస్తోమ భంజన దివ్య తారక నామమై తరలుగాక. 10 కొంపలు లేని పల్లెటూళ్ళనైనా గాని రామ భజన మందిరం ఉండి వరలుగాక. అంటే రామనామాన్ని స్మరించే వాళ్ళు భవ అంటే ఈ సాగరం, సంసారం అనే సాగరాన్ని నుంచి దాటాలి అంటే రామనామానికి మించినటువంటి ఆ తరుణం లేదు అన్నారు ఋషులు. కాబట్టి 10 కొంపలైనా లేకపోయినా మన దేశంలో రామ మందిరాలు వెళ్తాయి. ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో, ప్రతి పల్లెలో ఆ రామ మందిరాలు చక్కగా ఎప్పుడు కూడా అలంకారంతో ఉంటాయి. పుష్పాలతో, స్వామి వారికి ధూపదీప నైవేద్యాలతో, ఒక పక్క ఆధ్యాత్మిక వాతావరణం, మరో పక్క అలంకారాలతో తప్పక ఆ రాముల వారి తాలూకా స్వామిని ఉట్టిపడేటట్టుగా మనం దర్శించగలుగుతూ ఉన్నాం. కాబట్టి అయోధ్య కూడా అటువంటి సుందరమైనటువంటి, ఎక్కడ సిమెంట్ అనేది వాడకుండా, ఎక్కడ ఐరన్ అనేది వాడకుండా, ఎక్కడా కూడా వేరే ఇతర పదార్థాలు వాడకుండా పూర్తిగా శిలలతో, రాళ్లతో నిర్మాణం చేసినటువంటి ఆనాడు కుషుడు గాని ఆ రాజా విక్రమాదిత్యులు గాని ఏ విధానాలతో ఆలయాలు నిర్మాణం చేశారని మనకి శాస్త్రాలు, పురాణాలు నొక్కి వక్కానిస్తున్నాయో అటువంటి నిర్మాణం చేయడం అనేది మన భారతదేశం తాలూకా అదృష్టం.